సాంప్రదాయానికి ప్రతీకగా పంచకళ్యాణి గుర్రంపై అర్చకుడి నిత్య స్వారీ. వంశపారంపర్య ఆచారాన్ని కొనసాగిస్తున్న కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అర్చకుడు చంపమల్ల కృష్ణయ్య శర్మ నంద్యాల జిల్లా పాణ్యం మండలం కొత్తూరు గ్రామంలోని ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అర్చకుడు చంపమల్ల కృష్ణయ్య శర్మ తరతరాలుగా కొనసాగుతున్న ఓ విశిష్ట సాంప్రదాయాన్ని నేటికి ఆచరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వంశపారంపర్యంగా సంక్రమించిన ఆచారంలో భాగంగా ఆయన ప్రతిరోజు పంచకళ్యాణి గుర్రంపై స్వారీ చేస్తూ ఆలయ సేవలను నిర్వహిస్తున్నారు. తమ కుటుంబంలో పూర్వీకుల కాలం నుంచి గుర్రాన్ని పెంచుకోవడం, దానిపై స్వారీ చేయడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతుందని అర్చకుడు కృష్ణయ్య శర్మ టాప్ తెలుగు మీడియాకు తెలిపారు. ఈ ఆచారాన్ని తమ కుటుంబ సభ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తూ భవిష్యత్తు తరాలకు కూడా అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఆధునిక కాలంలో ఇటువంటి వంశపారంపర్య సాంప్రదాయాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో కొత్తూరులో కొనసాగుతున్న ఈ విశిష్ట ఆచారం స్థానిక ప్రజలను, భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పూర్వీకుల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ సాంప్రదాయం గ్రామ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. చెప్తారా మేంత మాట్లాడతా వీకుల నుంచి మా ఇంట్లో ఎప్పుడు అశ్వం అనేది కంపల్సరీ ఉంటుంది. అదేవిధంగా దీన్ని బిజాపూర్ నుంచి తీసుకొచ్చాం. ఇది తెచ్చి 4 నెలలు అయింది. 4 నెలల నుంచి దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. ఇంకా ప్రాక్టీస్ సరిగ్గా చేయలేదు. ప్రాక్టీస్ సరిగ్గా చేస్తే బాగా. గుర్రం మీద పోతే మనం జిమ్కి పోతే ఎలా ఉంటుందో మన బాడీ అంతా కదులుతుంది. అదేవిధంగా మనకు హార్స్ రైడింగ్ అనేది పోతే ప్రతిదీ మొత్తం మన అవయవాలలో కదిలి మనకు మంచి ఆరోగ్యంగా ఉంటాం. మేము మా తండ్రి పుల్లయ్య గారు, మా బ్రదర్ శరభయ్య గారు, నారాయణ, నా పేరు కృష్ణయ్య, మేము కూడా ఇప్పుడు అదేవిధంగా గుర్రం మీద ఎక్కడం, పొలం పోయి రావడం. ఇది మంచి సాధు జంతువు. ఇంట్లో ఉంటే మనకు ఏదైనా కానీ సర్వరోగ నివారణ అని చెప్పేసి గుర్రం ఉండింటే మనకు మంచిదని చెప్పేసి అశ్వమేధ యాగం అనేది ఇంట్లో రైతులు పూర్వం జాకేవాళ్ళు. ఎవరికి దీని మీద వ్యామోహం ఉంది కానీ సాకాలంటే బలమైన పరిస్థితి కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ ప్రేమాభిమానాలతో చేస్తారు.